హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఇది బోట్ ఇయర్ డాట్స్. ఇవి నేను 3 months బ్యాక్ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. ఈ రోజు మనం దీన్ని ఓపెన్ చేసి ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. గాయ్స్, ఇప్పుడైతే మనం ఈ ఇయర్ డాట్స్ని అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి నేను చూపిస్తాను. లోపల ఎలా ఉంటుంది, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిపేర్ సెక్షన్ కాదు, జస్ట్ ఓపెన్ చేసి ఇన్సైడ్ ఎలా ఉంటుందని చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. గాయస్, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. గాయస్, ముందు కేసుని అయితే ఓపెన్ చేద్దాం. మీకు ఇది నేను ఆల్రెడీ వీడియోలు ఎంత అవుతుందని ఈ లాక్స్ అయితే ఓపెన్ చేసి కేసు నుంచి సర్క్యూట్ ని అయితే వేర్ చేశాను. మీరు ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, తీయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక బ్లేడ్ లాంటిది ఉంటే మీకు జస్ట్ అలా ట్విస్ట్ చేస్తే పైకి అయితే వచ్చేస్తుంది. గాయస్, ఇది మొత్తం సర్క్యూట్. మీకు మదర్ బోర్డ్ అలాగే బ్యాటరీ చూడొచ్చు. గాయస్, ఇది లిథియం అయాన్ బ్యాటరీ. ఎంత ఎంఏహెచ్ అనేది బ్యాటరీ మీద అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీకు ఇక్కడ డబల్ సైడ్ టేప్ తో బోర్డుకి అయితే స్టిక్ చేశారు. అలాగే బ్యాటరీ నుంచి వచ్చిన వైర్స్ అయితే మన మదర్ బోర్డ్ కి అయితే షాలింగ్ అయితే చేసి ఉంచారు. గాయస్, ఇప్పుడైతే దీనికి 2 స్క్రూస్ అయితే ఉన్నాయి. అవి ఓపెన్ చేద్దాం. మన మొబైల్ స్క్రూస్ లాగానే ఉన్నాయి. సేమ్ 2 స్క్రూస్ అయితే బోర్డ్ డిస్ప్లే అయ్యి సెట్ అవ్వడానికి స్క్రూస్ తో బిగించారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. గాయస్, మీకు ఇక్కడ సర్క్యూట్ అయితే చూడొచ్చు. మొత్తం పవర్ సోర్స్ అంతా ఈ బ్యాటరీ నుంచి అయితే ఈ బోర్డుకి అయితే వస్తుంది. గాయస్, మీకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే చూడొచ్చు. మీకు ఈ ఛార్జింగ్ సాకెట్ V8 పిన్, అంటే నార్మల్ మన ఓల్డ్ ఛార్జింగ్ సాకెట్ టైప్. ఎప్పుడన్నా ఈ ఛార్జింగ్ సాకెట్ పోతే కనుక మీరు రీప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ. మన మొబైల్స్ ఎలా రీప్లేస్ చేస్తాం అలాగే చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చూడొచ్చు. నార్మల్ LED డిస్ప్లేనే. దీన్ని చూడాలంటే జస్ట్ ఇక్కడ కాంటాక్ట్ పిన్స్ అయితే ఉన్నాయి కదా, మనకి అటు 2 ఇటు 2 ప్లస్ మైనస్ కాంటాక్ట్ పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ ని జస్ట్ ఇలా షార్ట్ చేస్తే మీకు డిస్ప్లే అయితే గ్లో అవుతుంది. గాయస్, ఈ పిన్స్ ఎందుకు ఇస్తారంటే మనకి ఇక్కడ ఇయర్ డాట్స్ కి వచ్చేసరికి మీకు బాటమ్ లో ఒక గోల్డ్ ప్లేటెడ్ పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ డైరెక్టర్ మీకు ఇలాగా కేసులో పెట్టినప్పుడు టచ్ అయ్యి ఈ ఇయర్ డాట్స్ అయితే వెలుగుతూ అయితే చూడొచ్చు. అంటే ఛార్జింగ్ అవుతుంది. అంటే మీకు ఈ ఇయర్ డాట్స్ కి పవర్ అనేది ఈ 2 పిన్స్ ద్వారానే వెళ్తుంది. మీకు ఈ పిన్స్ లో ఎటువంటి డస్ట్ ఉన్నా లేదా ఈ పిన్స్ దీనికి టచ్ అవ్వకపోయినా సరే మీకు ఈ ఇయర్ డాట్స్ కి అయితే ఛార్జింగ్ అయితే వెక్కదు. ఇది క్లీన్ చేసుకుంటే మనకి ఛార్జింగ్ అన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీకు సెట్ అవుతుంది. గాయస్, మీకు ఇక్కడ ఐసీ చూడొచ్చు. ఈ ఐసీ వచ్చేసరికి డిస్ప్లేకి అలాగే మన ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీకి ఎలా ఛార్జ్ అవ్వాలి, అలాగే ఈ కాంటాక్ట్ పిన్స్ నుంచి ఇయర్ డాట్స్కి ఎంత వోల్టేజ్ వెళ్ళాలి అనేది ఈ ఐసీఏ డిసైడ్ చేస్తుంది. అలాగే దీనికి సపోర్టింగ్ కాంపోనెంట్స్ అయితే రిజిస్టర్స్ ఇలాగా చాలా ఉన్నాయి. కెపాసిటర్స్ ఇలాగా చాలా సర్క్యూట్ బోర్డులు అయితే డిజైన్ చేసి ఉంచారు. ఇది మంచి డిజైన్, కానీ దీనికి ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ సంబంధించిన కోటింగ్ కానీ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కానీ ఏమి ఇవ్వలేదు. సో మనం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయడం బెటర్. అలాగే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అయితే చూడొచ్చు. ఇయర్ డాట్స్ పడిపోకుండా మీకు అటు ఇటు మ్యాగ్నెట్స్ ఇస్తాడు. ఇవేంటంటే మనకి ఇయర్ డాట్స్ కేసులో పెట్టిన తర్వాత ఇలా స్టిక్ అయి ఉండటానికి ఇక్కడ మ్యాగ్నెట్, ఇక్కడ మ్యాగ్నెట్, ఇక్కడ మ్యాగ్నెట్. ఇది డోర్ కి యూజ్ అవుతుంది. అంటే మీకు ఈ డోర్ అయితే ఉంది కదా, ఈ డోర్ కి ఈ మ్యాగ్నెట్ అంటుకుంటుంది. ఇటు సైడ్ మీకు ఈ ఇయర్ డాట్స్ కి అయితే అంటుకొని ఉండడానికి ఈ మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. గాయస్, కేస్ ఇంటర్నల్ చూసారు. ఇప్పుడు మనం ఇయర్ డాట్స్ అయితే ఓపెన్ చేసి దీని ఇంటర్నల్ లో ఎలా ఉంటుందో సర్క్యూట్ అనేది చూద్దాం. గాయస్, ఒక షార్ప్ బ్లేడ్ అయితే తీసుకొని గాయస్ ఇక్కడ జాయింట్ అయితే ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర జస్ట్ ఇలాగా ప్రెస్ చేసి ఇలా ట్విస్ట్ చేసాం అనుకోండి, క్యాప్స్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా ఈజీ. మీకు లాక్స్ అయితే ఈ బోటాట్లకి అంత గట్టిగా అయితే ఉండదు. బ్రాండెడ్ ఇయర్ డాట్స్ కి అయితే మీకు చాలా టైం పడుతుంది తీయడానికి. అవి మీకు గ్లూతో స్టిక్ చేసి ఉంటుంది. గాయస్, ఇక్కడ సర్క్యూట్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ లోనే ఒక మైక్రోఫోన్ అయితే చూడొచ్చు. ఇది మన కాల్స్ మాట్లాడినప్పుడు, వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు దీని నుంచే ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక 2 లైట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 లైట్స్ లో ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్. మీకు పేరింగ్ కి అలాగే ఛార్జ్ అవుతున్నప్పుడు ఇండికేటర్స్ అనమాట ఈ లైట్స్. అలాగే సెంటర్ లో ఒక బటన్ అయితే ఉంది, కాల్ లిఫ్ట్ చేయడానికి, అలాగే సాంగ్స్ ఫార్వర్డ్ చేయడానికి, బ్యాక్వర్డ్ చేయడానికి ఈ బటన్స్ యూజ్ అవుతాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లూటూత్ కి సంబంధించి పేరింగ్ చిప్ అయితే ఉంది. మీకు ఇదే ప్రాసెసింగ్ చిప్. ఇది బ్లూటూత్ కనెక్ట్ అవ్వడానికి గానీ మనకి సాంగ్స్ ని డీకోడ్ చేయడానికి గానీ అయితే యూజ్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన గాయస్ ఇక్కడ బ్యాటరీ అయితే చూడొచ్చు. మీకు ఇది లిథియం అయాన్ బ్యాటరీ. అలాగే ఇక్కడ లోపల సౌండ్ డ్రైవర్ అయితే చూడొచ్చు. ఇది 8mm డ్రైవర్. అలాగే ఇక్కడ
ఛార్జింగ్ అవడానికి ఇక్కడ బయట నుంచి వచ్చిన కాంటాక్ట్ పిన్స్ కి సంబంధించిన వైర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఈ బోర్డుకి అయితే కనెక్ట్ చేసి ఉంటాయి. కానీ దీనికి ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే లేదు. అందుకే మీకు ఇది ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. యాపిల్ ఎయిర్ పాడ్స్ కానీ ఇవి ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు, జరగని పని అది. ఎందుకంటే అది మొత్తం గ్లూ తో స్టిక్ చేసి ఉంటుంది. దేనికైనా సరే ఒక బ్యాటరీ, అలాగే ఒక బ్లూటూత్ చిప్, ఒక మైక్, అలాగే బటన్స్ కామన్. మీకు ఇక్కడ బటన్స్ ప్లేస్ లో కొన్నిటికి టచ్ సెన్సార్ కూడా ఇస్తా ఉంటారు. గాయస్ మీకు ఎయిర్ డాట్స్ ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.